సినిమా అంటేనే చిత్ర విచిత్రాల రంగం. ఎప్పుడు ఎవరు స్టార్ అయిపోతారో, ఎవరు అట్రఫ్లాప్ అయిపోతారో చెప్పడం కష్టం. ఏ అంచనాలు లేకుండా వచ్చి సూపర్ స్టార్లుగా ఎదిగిన వాళ్లున్నారు. ఒకేసారి 8 సినిమాల క్లాప్ కొట్టించుకుని వచ్చినవారు జీరో అయిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలాగే ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని మడతపెట్టి ఆటాడించిన హీరోయిన్లు కొందరు వారి కుమార్తెలను కూడా సినీ రంగానికి వారసులుగా పరిచయం చెయ్యాలని తెగ ప్రయత్నాలు చేశారు. అయితే ఒక్క ప్రయత్నం కూడా ఫలించకపోగా 1-2 చిత్రాలతోనూ పిల్లలంతా ఇంటికి వెళ్లిపోయారు. అసలు సినిమా బ్యాక్గ్రౌండే లేకుండా వచ్చిన తాము ఏకంగా ఇరగదీసి 100 సినిమాల్లో నటించేయగా తమ పిల్లలు ఎందుకు విఫలమయ్యారనే విషయం మాత్రం సదరు హీరోయిన్లకు అర్థంకాక తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా ఇలాంటి కోవలోకే వచ్చేవాళ్లలో ఒకనాటి అందమైన కథానాయిక రాధ కూడా ఒకరు. రాధ 1981 నుంచి 91 మధ్యలో 10 ఏళ్లలో దాదాపు 110 చిత్రాల్లో నటించి మరే భారతీయ నటికి సాధ్యం కానంత వేగంగా దూసుకెళ్లింది. అంటే ఏడాదికి 10 సినిమాలకు పైగా నటించేంత బిజీ హీరోయిన్ రాధ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలన్నింటిలోనూ తనదైన ముద్రను వేసింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రజనీకాంత్, కమల్ హాసన్, రవిచంద్రన్, విష్ణువర్ధన్, శివాజీ గణేశన్, మోహన్ లాల్, ప్రభు, విజయకాంత్, కార్తీక్, కృష్ణ, శోభన్ బాబు, సత్యరాజ్ ఇలా రాధతో చెయ్యని సూపర్ స్టార్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఒక ఏడాదిలో చిరంజీవి సినిమాలు 6 దానిలో 4 రాధే హీరోయిన్గా ఉండేది. ఇప్పటికీ సినిమాలలో నటించడం మానేసి 17 ఏళ్లవుతున్నా రాధకు ఉన్న పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. రాధిక అక్క అంబిక కూడా దక్షిణాదిలో పెద్ద నటి. 1978 నుంచి 89 మధ్యలో మలయాళం, తమిళం, కన్నడ సినిమాలలో 150 వరకు చిత్రాలు చేసింది. తెలుగులోనూ ఓ 8 చిత్రాలు చేసింది. ప్రస్తుతం రాధ తన కుమార్తెలు కార్తీక, తులసి ఇద్దరినీ హీరోయిన్లుగా నిలబెట్టాలని తెగ ప్రయత్నాలు చేసింది. కాని కార్తీకను 2009లో పరిచయం చేసినా ఇప్పటికీ 4-5 సినిమాలు చేసినా వాటిలో ఒక్కటీ చెప్పుకోదగ్గది లేదు. ఇప్పటికే కెరియర్ ముగిసిపోయింది. పోనీ కార్తీకకు రాధ పోలికలు రాలేదు కనుక ఫెయిల్ అయిందనుకోవచ్చు. కాని రెండో కూతురు తులసి అచ్చుగుద్దినట్టు రాధలానే ఉంటుంది. శరీరాకృతి కూడా సేమ్ టు సేమ్ తల్లిలానే ఉంటుంది. అయినా 2013లో పరిచయం చేస్తే ఇప్పటికీ కేవలం 2 సినిమాలు మాత్రమే చేయగలిగింది. మణిరత్నం కాదల్ మూవీతో గ్రాండ్గా లాంచ్ అయినా ఫలితం లేకపోయింది. ఇండియన్ సినిమా అనగానే గుర్తొచ్చే మరో తార శ్రీదేవి. 1967లో బాలనటిగా ఎంటరై 1997 వరకు సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ చిత్రాలలో ప్రతి భాషలోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీలో మొదటి ఫీమేల్ సూపర్ స్టార్ గా శ్రీదేవి పేరు సంపాదించింది. 100 చిత్రాల్లో శ్రీదేవి నటించని పాత్ర లేదు. ఆమెతో నటించేందుకు ఉవ్విళ్లూరని నటుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ల నుంచి వారి కుమారులు నాగార్జున వరకు ప్రతి ఒక్కరితోనూ నటించింది. ఇప్పటికీ ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి చిత్రాలతో హీరోయిన్ గా చేస్తున్న ఏకైక సీనియర్ నటి శ్రీదేవి మాత్రమే. అలాంటి శ్రీదేవి తన కుమార్తె జాహ్నవిని సినిమాలకు పరిచయం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవిని హీరోయిన్ను చెయ్యాలని ప్రయత్నిస్తోంది. 22 ఏళ్ల జాహ్నవిని తెరకు పరిచయం చేసే అవకాశం మాత్రం రావడం లేదు. చిన్న చిన్న నిక్కర్లు వేస్తూ జాహ్నవి చిత్రాలు నెట్లో ఎన్ని పెట్టినా ఉపయోగం లేదు. తల్లి పోలికలు లేకపోవడం, చూసేందుకు పెద్దగా ఆకర్షణీయంగా లేకపోవడం జాహ్నవికి అడ్డంకులుగా మారాయి. చివరికి తన భర్త బోనీ కపూర్నే నిర్మాతగా పెట్టి జాహ్నవి కోసం ఓ సినిమా చెయ్యాలని శ్రీదేవి భావిస్తోంది. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ ఒకప్పుడు బొద్దుగా ఉన్నా ఇప్పుడు నాజూకుగా మారి ఆకట్టుకుంటోంది. ఖుషీకి హీరోయిన్ గా ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే నిలదొక్కుంటుందో లేదో తెలియదు. డ్రీమ్ గర్ల్ గా పేరుగాంచిన హేమమాలిని విషయంలోనూ ఇదే జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అద్భుతమైన సౌందర్యరాశిగా హేమమాలినికి గుర్తింపు ఉంది. 1963లో నటన ప్రారంభించి 150 చిత్రాలలో నటించి తిరుగులేని ముద్రను వేసింది. నేటికీ దేశమంతా ప్రేమగా డ్రీమ్ గర్ల్ అని పిలిచే నటి హేమమాలిని. తాజాగా బాలకృష్ణ 100వ చిత్రం శాతకర్ణిలోనూ తల్లిగా తన నటనతో ఆకట్టుకుంది. అలాంటి హేమమాలిని తన 2 కుమార్తెలను హీరోయిన్ గా చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేసినా కేవలం 4-5 చిత్రాలకే వెనుదిరిగారు. తండ్రి ధర్మేంద్ర కూడా బాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ కుమార్తెలను నిలబెట్టలేకపోయారు. తన పెద్ద కుమార్తె ఈషా డియోల్ను సినిమాలలో రాణించేలా చెయ్యడానికి హేమమాలిని చెయ్యని ప్రయత్నం లేదు. అయినా
ఈషా పెద్దగా చెప్పుకోదగ్గ నటిగా గుర్తింపు సాధించలేకపోయింది. చివరికి పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. తన రెండో కుమార్తె అహనా డియోల్ను సైతం సినిమాలలోకి తెచ్చినా కనీసం ఈషా మాదిరిగా కూడా రాణించలేకపోయింది. తల్లిలాగానే అహనా అందంగా ఉన్నా సినిమాలలో నెగ్గుకురాలేకపోయింది. దీంతో ఈమె కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇలాగే జయసుధ సైతం తన చిన్న కుమారుణ్ణి సినిమాలలో నిలబెట్టాలని ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరికి తన చెల్లి సుభాషిణి కుమార్తె పూజను హీరోయిన్ను చెయ్యాలని గట్టిగా ప్రయత్నం చేసినా అది విఫలమైంది. పూజ 1-2 చిత్రాలు చేసి చక్కగా పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన మేనక కుమార్తె కీర్తి సురేష్ మాత్రం ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లో రాణిస్తోంది. 1-2 చిత్రాలతో అవకాశాలు దక్కించుకుని ముందుకెళుతోంది. సంప్రదాయబద్ధంగా తల్లి పోలికలతో ఉండడంతో పాటు నటనలోనూ రాణిస్తుండడంతో కీర్తికి అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఈ ఒక్క భామ తప్ప హీరోయిన్ల కుమార్తెలు రాణించిన దాఖలాలే లేవు. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.